పురిటిగడ్డ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పొలిటికల్ వార్ జరగనుందా? వచ్చే ఎన్నికల్లో టీడీపీ వైసీపీ మధ్య టఫ్ ఫైట్ తప్పదా? గ్రూప్ రాజకీయాలకు కేర్ ఆఫ్ గా మారుతున్న శ్రీకాకుళం జిల్లాలో గెలిపేవరిది. హాయ్ వీవర్స్, నేను మీ రమేష్. ప్రస్తుతం రానున్న ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ పరిస్థితులు స్థితిగతులపై హిట్ టీవీ ప్రత్యేక కథనం. సిక్కోలు రాజకీయాల్లో చిత్రాలు వేరయ్య అన్నట్లుంటుంది ఇక్కడ పొలిటికల్ సీన్. ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన శ్రీకాకుళం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వెనకబడిన ప్రాంతంగానే మిగిలిపోయింది. పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా బతుకులు మారడం లేదని అనుకుంటున్నారు ఇక్కడి జనం. హక్కుల కోసం పోరాటం నేర్పిన నేల ఇది. రాజకీయ ఉద్దండులను చట్టసభలకు పంపిన ప్రాంతము ఇదే. అలాంటి శ్రీకాకుళం రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకమే. ఉమ్మడి జిల్లాలో రాజకీయ ఆధిపత్యం ఎప్పటికప్పుడు చేతులు మారడం ఇక్కడ ప్రత్యేకత. అలాంటి సిక్కోలులో పొలిటికల్ సీన్ ఎలా ఉంది? 2024 పార్లమెంటు బరిలో నిలవబోయేది ఎవరు? అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ బలం ఏంటి, బలహీనతలు ఏంటి? టీడీపీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందా? ఫ్యాన్ పార్టీ టాప్ స్పీడ్లో తిరగబోతోందా? అధికార విపక్షాలను ఇబ్బంది పెడుతున్న ఒకే ఒక్క కారణం ఏంటి? రాబోయే ఎన్నికల్లో పరుగుకు సిద్ధమవుతున్న పొలిటికల్ ఫైటర్స్ ఎవరు? శ్రీకాకుళం పార్లమెంటులో భిన్నమైన పరిస్థితులున్నాయి. అపారమైన జలవనరులు ఉండి 3 పంటలు పండే ఛాన్స్ ఉన్న కరువు ప్రాంతంగానే మిగిలిపోయింది సిక్కోలు. శ్రీకాకుళం నుంచి భారీ ఎత్తున వలసలు ఎప్పుడూ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన ఈ ప్రాంతానికి రాజకీయంగా ఎంతో చరిత్ర ఉంది. గౌతు లచ్చన్న, బొడ్డెపల్లి రాజగోపాలరావు, ఎన్టీఆర్ మహామహులు ఈ గడ్డ నుంచే చట్టసభలకు వెళ్లారు. ఎందరు వెళ్ళినా, ఎన్ని గలాలు వినిపించినా అభివృద్ధి మాత్రం అందని ద్రాక్షగానే ఉంది. రాజకీయం బాగుపడింది తప్ప జనాల రాతలు మారలేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి. అలాంటి సిక్కోలులో ఎప్పుడు కూడా పాలిటిక్స్ హాట్ గానే ఉంటాయి. ఈసారి కూడా అంతకు మించి అనే స్థాయిలో యుద్ధం కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీకాకుళం పార్లమెంటు విషయానికి వస్తే ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. హస్తం పార్టీ అభ్యర్థులు 9 సార్లు గెలిచారిక్కడ. టీడీపీ ఆవిర్భావం తర్వాత సీన్ రివర్స్ అయింది. 7 సార్లు సైకిల్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా ఎర్రాం నాయుడు 4 సార్లు గెలిచారు. ఎర్రాం నాయుడు మరణం తర్వాత ఆయన వారసుడు వరుస విజయాలు సాధిస్తున్నారు. 2014, 2019లో ఎంపీగా గెలిచి ఢిల్లీలోను, సిక్కోలు గల్లీలోనూ మంచి పేరు సంపాదించుకుంది. 2024 ఎన్నికల్లోనూ ఆయనే మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేయగా 2024 కోసం కొత్త అభ్యర్థి వేటలో పడిన జగన్ పార్టీ గత ఎన్నికల్లో టెక్కలి నుండి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన పెరాడా తిలక్ ను ఈసారి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించనుంది. కళింగ సామాజిక వర్గానికి చెందిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, వెలమ సామాజిక వర్గానికి చెందిన ధర్మాన సోదరుల్లో ఒకరు ఎంపీ అభ్యర్థిగా ఫ్యాన్ పార్టీ నుంచి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం నడిచింది. రామ్మోహన్ నాయుడు వెలమ సామాజిక వర్గానికి చెందిన నేత కాగా ఈసారి ఆయనపై పోటీకి అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి వైసీపీ బరిలో దింపే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపించాయి. అయితే ఈ అభిప్రాయాలన్నింటినీ పక్కన పెట్టి వైసీపీ అధినేత జగన్ తన మార్కును చూపారు. కళింగ సామాజిక వర్గానికి చెందిన తిలక్ను బరిలోకి దించారు. ఇక అసెంబ్లీలను చూసుకుంటే శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. రెండింటిలో టీడీపీ, 5 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. శ్రీకాకుళం అసెంబ్లీతో పాటు ఇచ్చాపురం, పలాస, టెక్కలి,
పాతపట్నం, నర్సన్నపేట, ఆముదాల వలస సెగ్మెంట్లు సిక్కోలు పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న అచ్చెన్నాయుడు, ధర్మాన సోదరులు, స్పీకర్ సీతారాం, ఫైర్ బ్రాండ్ సిదిరి అప్పలరాజు ఈ పార్లమెంటు సెగ్మెంట్ కు చెందిన నేతలే. అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో అధికార విపక్ష పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి. ఒకరికి ఒకరు చెక్ పెట్టుకుంటూ నేతలంతా వ్యూహాలు అమలు చేస్తున్నారు. దీంతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. ఇచ్చాపురం అసెంబ్లీ టీడీపీకి కంచుకోట. సైకిల్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత 8 సార్లు ఎన్నికలు జరగగా 7 సార్లు విజయం వరించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా బెందాలం అశోక్ ఉన్నారు. 2014, 2019లో టీడీపీ నుంచి బెందాలం అశోక్ వరుసగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ హవాలోనూ గెలిచిన అశోక్ పార్టీలో మంచి పేరు సాధించుకున్నారు. 2024లోనూ ఆయన మరోసారి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండటం, కళింగ సామాజిక వర్గ మద్దతు, మత్స్యకార గ్రామాల్లోనూ మంచి పట్టుండటం, అన్నింటికి మించి టీడీపీ కేడర్ బలంగా ఉండటం అశోక్కు కలిసి రానుంది. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన పిర్య సాయిరాజ్ మళ్లీ టికెట్ వస్తుంది అంటూ ఆశ పెట్టుకున్నారు. అయితే గ్రూప్ రాజకీయాలు ఆయనకు ఇబ్బందిగా మారే తరుణంలో జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మార్కులు చూపిస్తూ జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్న ప్రియా విజయకు అసెంబ్లీ స్థానాన్ని ప్రకటించడం ఎవరు కూడా ఊహించని అంశం. ఇక్కడ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాల్, నర్తు నరేంద్ర టికెట్ ఆశించిన వారిలో ఉన్నారు. వీరంతా ఎవరికి వారే అన్నట్లుగా రాజకీయం నడిపిస్తూ ఉండటంతో ఇచ్చాపురం వైసీపీలో గ్రూప్ వార్ పీక్స్ కు చేరింది. వీరితో పాటు ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి కూడా వైసీపీ నుంచి టికెట్ ఆశించారు. జనసేన నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన దాసరి రాజు, లొల్ల రాజేష్ టికెట్ రేసులో ఉన్నారు. మత్స్యకార సామాజిక వర్గంలో పవన్ ఫ్యాన్స్ భారీగా ఉన్న క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ లేకపోవడం జనసేనకు మైనస్. ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉండే నియోజకవర్గం పలాస. మంత్రి సిదిరి అప్పలరాజు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. గౌతు కుటుంబానికి ఈ నియోజకవర్గం పెట్టని కోట అని చెప్పుకోవచ్చు. అలాంటి ప్రాంతంలో మొదటిసారి బరిలో నిలిచి గౌతు కుటుంబం కంచుకోటను బద్దలు కొట్టారు సిదిరి అప్పలరాజు. రాబోయే ఎన్నికల్లోనూ ఆయనే బరిలో దిగే అవకాశాలున్నాయి. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే అప్పలరాజు బెట్ మారే అవకాశం లేకపోలేదు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామాన్ని టచ్ చేశారు అప్పలరాజు. జనాల నుంచి సిదిరికి మంచి స్పందన లభిస్తున్నా పార్టీలో స్థానికంగా గ్రూప్ రాజకీయాలు ఇబ్బంది పెడుతున్నాయి. లోకల్ లీడర్లు దువ్వాడ శ్రీకాంత్ సిదిరికి వ్యతిరేకంగా గలం విప్పుతున్నారు. పలాసలో మంత్రి అనుచరులు భూ కబ్జాలు, అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారన్న విమర్శలు సిదిరికి మైనస్ గా మారుతున్నాయని చెప్పుకోవాలి. ఇది జనం మాట కూడా. టీడీపీలో పరిస్థితి మరోలా ఉంది. పార్టీకి బలమైన కేడరున్నా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌతు శిరీష సరిగా నడిపించలేకపోతున్నారనే విమర్శలున్నాయి. మంత్రి సిద్ధిని ఎదుర్కోవడంలో ఆమె విఫలమవుతున్నారన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి శిరీషకు టికెట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేనట్లు కనిపిస్తున్నా ఎన్నికల నాటికి ఏదైనా జరగొచ్చు అనే చర్చ వినిపిస్తోంది. పలాసలో జనసేన పార్టీ పుంజుకుంటోంది. పవన్ తో పాటు జనసేన నేతలు నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాల్లో వరుస పర్యటనలు చేయడం యువతను ఆకట్టుకుంటోంది. ఏది ఏమైనప్పటికీ పలాసలో ఇటీవల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం సభతో శిరీష స్థానానికి ఢోకా లేదనిపించింది. పార్లమెంటు పరిధిలో మరో కీలక నియోజకవర్గం టెక్కలి. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 1994లో ఇక్కడి నుంచి పోటీ చేసి అప్పట్లో 40,000కు పైగా మెజారిటీతో చట్టసభలకు వెళ్లారు. ప్రస్తుత ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2014, 2019లో వరుసగా గెలిచిన అచ్చెన్నాయుడు ఇక్కడి నుంచి మరోసారి బరిలో నిలిచి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈసారి టెక్కల నుంచి బరిలో ఉన్నారు. అయితే దువ్వాడను గ్రూప్ రాజకీయాలు ఇబ్బంది పెడుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి
కిల్లి కృపారాణి ప్రస్తుత వైసీపీ పార్లమెంటరీ అభ్యర్థి పేరాడ తిలక్ ఎవరికి వారే గ్రూపులు నడిపిస్తున్నారు. దీనికి తోడు దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణి ప్రత్యేకంగా ఒక టీంను నిర్మించుకున్నారు. దీంతో లీడర్లు ఎక్కువ, కేడర్ తక్కువ అన్నట్లుగా టెక్కలిలో వైసీపీ పరిస్థితి తయారైంది. దువ్వాడ శ్రీనివాస్ ఏకపక్ష ధోరణిని మిగిలిన వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. టెక్కలిలో జనసేన ప్రభావం పెద్దగా లేదని చెప్పాలి. నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతున్నారు కృష్ణదాస్. ఈసారి కూడా నరసన్నపేటలో బరిలో వైసీపీ తరపున ఆయన లేదా ఆయన కుమారుడు ధర్మాన కృష్ణ చైతన్య బరిలో దిగే అవకాశాలు లేకపోలేదు. ధర్మాన కృష్ణదాస్ కుటుంబ సభ్యుల వ్యవహార శైలిలో వైసీపీకి కేడర్ రోజురోజుకు దూరం అవుతున్న పరిస్థితి. మరోవైపు కృష్ణదాస్ టీడీపీ నుంచి ఎవరికి టికెట్ వస్తుందన్న దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. మాజీ ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ఇన్ఛార్జిగా ఉన్నారు. మెతక వైఖరితో ఇక్కడ పార్టీలో దూకుడు కనిపించడం లేదు. ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఇక్కడి నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరిగినప్పటికీ పార్లమెంటు స్థానాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. యువకులకు టికెట్ కేటాయిస్తే గెలుపు సాధ్యమవుతుందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఏమైనా వచ్చే ఎన్నికల్లో వైసీపీ టీడీపీ మధ్య టఫ్ ఫైట్ కనిపించే నియోజకవర్గాల్లో నరసన్నపేట టాప్లో ఉంటుంది. పాతపట్నంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా రెడ్డి శాంతి ఉన్నారు. కలమట కుటుంబానికి కంచుకోటగా ఉన్న పాతపట్నంలో గత ఎన్నికల్లో కలమట వెంకట రమణమూర్తిని ఓడించి రెడ్డి శాంతి విజయం సాధించారు. 2019 ఎన్నికల ముందు జనాలతో మమేకమైనట్లు కనిపించిన రెడ్డి శాంతి గెలిచిన తర్వాత పార్టీని ప్రజలను దూరంగా పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో 3 మండలాల్లో ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారు. రెడ్డి శాంతికి మళ్లీ టికెట్ ఇస్తే పనిచేసేదే లేదని తెగేసి చెప్తున్నారు. కొత్తూరు ఎంపీపీ తులసి, తూర్పు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకే అంటూ ప్రచారం చేసుకోవడం కేడర్ను కన్ఫ్యూజన్ లో పడేస్తోంది. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు కూడా వర్గపోరు తప్పడం లేదు. తనకే టికెట్ అని కలమట ధీమాగా ఉన్న ఆయనకు పోటీగా మామిడి గోవిందరావు టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటింటికి ఎంజీఆర్ అనే నినాదంతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అధికార విపక్షాలను గ్రూప్ రాజకీయాలు వెంటాడుతున్న వేళ పోటీ ఎలా ఉంటుందనే ఆసక్తి కనిపిస్తోంది. గ్రూప్ రాజకీయాలకు కేరఫ్ గా ఉన్న ఆముదాల వలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గ్రూప్ రాజకీయాలు ఇక్కడ వైసీపీని ఇబ్బంది పెడుతున్నాయి. తమ్మినేని కుటుంబ సభ్యులు నియోజకవర్గ రాజకీయాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు అధికం. ఇక్కడ కళింగ సామాజిక వర్గ ఓటర్లు చాలా కీలకం. అయితే కళింగ నేతలే తమ్మినేనికి వ్యతిరేకంగా గ్రూపులు నడుపుతున్నారు. సువ్వారి గాంధీ, చింతాడ రవికుమార్, కోట బ్రదర్స్ తమ్మినేనికి సమాంతరంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అది ఆముదాల వలసలో వైసీపీకి భారీ మైనస్ గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీకి బలమైన కేడర్ ఉంది. దూకుడు రాజకీయం చేస్తున్న కూన రవికుమార్ మేనమామ తమ్మినేనికి గట్టి పోటీ ఇస్తున్నారు. గ్రూప్ పాలిటిక్స్ లేకపోవడం ఇక్కడ టీడీపీకి కలిసొచ్చే అంశం. జనసేన పరిస్థితి చెప్పుకోదగ్గ స్థాయిలో లేదనే చెప్పుకోవాలి. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ జిల్లాలో కీలక నేతగా ఎదిగిన క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం కావాల్సిన పరిస్థితి ఉంది. శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సీనియర్ నేతగా రాజకీయ వ్యూహాలు అమలు చేయడంలో ధర్మాన ప్రసాదరావు దిట్ట. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయనే పోటీ చేయడం ఖాయం. తన మార్క్ పాలిటిక్స్ చూపించేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. అయితే గతంలో ప్రజల వద్ద మార్పును సంపాదించుకుంటున్నట్లు 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ధర్మాన మళ్లీ ఆ మార్కును సాధించలేకపోయారని మాట వినిపిస్తోంది. అభివృద్ధికి చిరునామాగా నిలిచిన ధర్మాన ప్రసాదరావు గత 5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధికి
చొరవ తీసుకోకపోవడం ఆయనకు మైనస్గా చెప్పుకోవచ్చు. దీనికి కారణంగా చాలా వరకు నియోజకవర్గంలో ధర్మాన ప్రసాదరావు సైలెంట్ కావడం మరో అంశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ టీడీపీని గ్రూప్ రాజకీయాలు ఇబ్బంది పెడుతున్నాయి. గుండా ఫ్యామిలీ నుంచి మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ, ఆయన భార్య మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి పార్టీని బలోపేతం చేయడం కోసం నియోజకవర్గం అంతా రాత్రింబవళ్లు అహర్నిశలు తిరుగుతున్నారు. అయితే టికెట్ రేసులో కొత్త వ్యక్తులు వచ్చి చేరడం ఆసక్తికరంగా మారింది. కింజారపు కుటుంబానికి విధేయుడుగా ఉన్న గొండు శంకర్ శ్రీకాకుళం నుంచి టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. గుండా లక్ష్మీదేవికి సమాంతరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రూప్ రాజకీయాలకు తెరతీశారు. ఇది టీడీపీకి ఇబ్బందిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన నుంచి గత ఎన్నికల్లో కోరాడ సర్వేశ్వరరావు పోటీ చేయగా ఆ తర్వాత పెద్దగా ఇటువైపు చూడలేదు. ఈ మధ్య తెలుగుదేశం జనసేన పార్టీలో పొత్తుల తర్వాత మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో మెరుస్తున్నారు. శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్, బీజేపీ ప్రభావం చూపించే పరిస్థితుల్లో లేవు. ఈ రెండు జాతీయ పార్టీలకు సరైన కేడర్, నాయకులు ఇక్కడ లేరు. అయితే సిక్కోలు రాజకీయ యుద్ధం మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. అధికార విపక్షాల్లో గ్రూప్ రాజకీయాలు యుద్ధాన్ని మరింత ఆసక్తికరంగా మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. చూశారు కదా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులు, స్థితిగతులపై హిట్ టీవీ యొక్క ప్రత్యేక కథనం. ఖచ్చితంగా రానున్న 2024 ఎన్నికల్లో మాత్రం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో గెలుపు గుర్రాలు ఎవరనేది మరొక 50 రోజుల్లో తేలనుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు, స్థితిగతులు బేరేజ్ వేసుకుంటే రానున్న 2024 ఎన్నికల్లో ఏపీలోనే ప్రత్యేక స్థానాన్ని కూడా పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సాయితో రమేష్ కుమార్, శ్రీకాకుళం. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ హాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికి కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.